ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ విషయంలో సుప్రీంకోర్టే కేసును కొట్టేసింది. అంటే సుప్రీంకోర్టును ధిక్కరించినట్టే కదా. ఇక్కడ ఉన్నటువంటి రాజ్యాంగం ఎవరైతే మాట్లాడుతున్నారో రేవంత్ రెడ్డి కావచ్చు, ఆయనకు తొత్తులుగా ఉన్నటువంటి పోలీస్ అధికారులు వీళ్ళంతా సుప్రీంకోర్టు వన్స్ కేసును కొట్టేసిన తర్వాత మళ్ళొకసారి నోటీసులు ఇవ్వడం అంటే ఖచ్చితంగా వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులకు భయపడి బీఆర్ఎస్ పార్టీకి ప్రజలలో వస్తున్నటువంటి ఆదరణను చూసి తట్టుకోలేకనే మళ్ళొకసారి సిట్ తోటి ఈరోజు నోటీస్ ఇవ్వడం జరిగింది. ప్రజలు అన్ని గమనిస్తున్నారు. ఖచ్చితంగా మున్సిపల్ ఎలక్షన్లలో భారీ మెజార్టీతోటి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలవబోతున్నారు. పార్టీ గుర్తు లేకపోయినప్పటికీ మొన్న జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికలలో కేసీఆర్ ఫోటో పెట్టుకొని అభ్యర్థులు కేసీఆర్ పార్టీ బలపరిచిన బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులుగా వెళ్తేనే 4,000కు పైన గెలిచారు. ఇప్పుడు ఉండేది కారు, బ్యాలెట్ పేపర్లో ఉండేది కారు. ఈ కారు స్పీడ్కు ప్రత్యర్థి పార్టీలు తట్టుకోవడం వాళ్ళతో కాకనే ఒకసారి ఫోన్ ట్యాపింగ్ కేసు అని, ఒకసారి ఇంకా కార్ రేసింగ్ కేసు అని, మళ్ళొకసారి ఇంకో కేసు అని, కాళేశ్వరం కేసు అని ఇట్లా డైవర్షన్ చేసే పనిలో ఉన్నారు. అంతకుమించి వాళ్ళు ప్రజలకు బాగు చేసేది అంతకంటే ఏం లేదు. అయితే హరీష్ రావు తను ఏదో పోరాట యోధులు లెక్క ఫీల్ అవుతున్నారని చెప్పేసి కూడా కాంగ్రెస్ నాయకులు విమర్శలు చేస్తున్నారు. దాన్ని ఎట్లా చూడవచ్చు అన్న? ఎస్, 100% హరీష్ అన్న పోరాట యోధుడే కదా. నువ్వు చంద్రబాబు కాళ్ళ దగ్గర భజన చేస్తున్నప్పుడు, చంద్రబాబు ఇంట్లో నువ్వు ఒక కూలి పనిగా పనిచేస్తున్నప్పుడు, చంద్రబాబు మాటలకు భజనలు చేస్తున్నప్పుడు, నువ్వు తెలంగాణ విద్యార్థి ఉద్యమకారుల మీదకి గన్ను పట్టుకొని పోయినప్పుడు హరీష్ అన్న ఎక్కడున్నాడు? తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడు. గులాబీ సైనికుడిగా తెలంగాణ ఉద్యమం ఎక్కడ జరిగితే మిలియన్ మార్చ్, సాగరహారము, సకల జనుల సమ్మె 14 సంవత్సరాలు నిరంతరాయంగా కేసీఆర్ గారు అడుగుజాడలో నడిచినటువంటి ఒక పోరాట యోధుడు. బరాబర్ చెప్పుకుంటాం. నీకెక్కడుంది పోరాటం చేసినటువంటి చరిత్ర? నువ్వు ఒక నోటుకు దొరికినటువంటి దొంగవు, చంద్రబాబుకు మడుగులు ఎత్తినటువంటి ఒక దొంగవు. నువ్వు చెప్పుకోగలుగుతాడా? నేను చెప్పుకోగలుగుతా. తెలంగాణ ఉద్యమ గాయకునని నేను చెప్పుకోగలుగుతా. రేవంత్ రెడ్డి చెప్పుకోగలుగుతాడా? ఉద్యమకారుల మీదకి గన్ను ఎక్కుపెట్టినటువంటి ఒక ఉద్యమ ద్రోహి నువ్వు. ఖచ్చితంగా హరీష్ అన్న బరాబర్ ఉద్యమ నాయకుడే, ఉద్యమ యోధుడే. కేసీఆర్ గారి కనుసన్నల్లో పెరిగినటువంటి ఒక వెపన్, ఉద్యమ వెపన్ హరీష్ అన్న. కాబట్టి వాళ్ళకి చరిత్ర లేదు చెప్పుకోవడానికి. బీఆర్ఎస్ పార్టీకి 100 చరిత్రలు ఉన్నాయి, 100 పేజీలు ఉన్నాయి. అదే గత 10 సంవత్సరాలు నీచంగా ఫోన్ ట్యాపింగ్లు చేశారు. ఇప్పుడు ఏమో సత్య చంద్రుల లెక్క మాట్లాడుతున్నారు అని చెప్పేసి కూడా విమర్శలు ఉన్నాయి. దాన్ని ఎట్లా? ఇప్పుడు చాలా సందర్భాలలో ప్రెస్ మీట్లలో కూడా చెప్పడం జరిగింది, మీకు దమ్ము ధైర్యం ఉంటే సిబిఐ విచారణ చేపట్టమని చెప్పారు. మరి ఎందుకు చేపట్టలేకపోతున్నారు? గడికొకసారి పబ్లిక్ మూడ్ చేంజ్ చేయడం కోసము. వాళ్ళ క్లారిటీ ఉంది, ఇది అయ్యేది కాదు, పోయేది కాదు, ఇది తేలిపోయే కేసు. ఖచ్చితంగా క్లారిటీ ఉన్నది కాబట్టి వాళ్ళ చేతులలో ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థని, వాళ్ళ చేతులలో ఉన్నటువంటి కొన్ని వ్యవస్థల్ని చేతిలో పెట్టుకొని అప్పుడప్పుడు పబ్లిక్ మూడ్ని ఏదైనా చేంజ్ అవుతుందేమో, బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ని కన్ఫ్యూజన్లో నెట్టడం కోసం చేస్తున్నటువంటి ఒక చిన్న ఎత్తుగడలు ఇవి. కాబట్టి ప్రజలకు తెలుసు కదా. ఇప్పుడు కార్ రేసింగ్ కేసు అన్నారు, అదేమైంది? కొట్టేసిరు. కాళేశ్వరం కేసు అన్నారు, అదేమైంది? అది కూడా పక్కకు పోయింది. ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి చేసి ఒక చిల్లర పాలిటిక్స్లో భాగంగానే ఇవాళ నిన్న హరీష్ అన్నకి ఇచ్చినటువంటి నోటీసు. అయితే దీనిపైనే ఏదైతే సొంత ఇంట్లో కవిత కూడా దీనిపైన ఏదైతే స్పందిస్తూ సొంత అల్లుడిపై ఫోన్ ట్యాప్ జరిగిందని చెప్పేసి కూడా అన్నటువంటి సందర్భాలు మనం చూడవచ్చు. అయితే ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనుకోవచ్చా, జరగలేదనుకోవచ్చా? ఇప్పుడు కవితక్క తను సొంతంగా మాట్లాడే మాటలు అయితే కాదు ఇవి. తన వెనకాల ఒక బలమైనటువంటి శక్తి ఉండి ఇంత పెద్ద నాయకత్వాన్ని తట్టుకోవాలంటే తన శక్తి సరిపోవట్లేదు వాస్తవానికి రేవంత్ రెడ్డికి. కాబట్టి వాళ్ళ ఇంట్లోనే ఒక చీలిక తేవాలి, ఏదో రకంగా నాయకత్వాన్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తున్నాడు. కానీ కవితక్క చేసే ఆరోపణల్లో నిజం లేదు. 10 సంవత్సరాల కాలంలో ఏ ఒక్కరోజు ఎందుకు మాట్లాడలేకపోయింది? చిన్నపిల్లలం కాదు కదా. నీకు ఉద్యమంలో నీకు తగినంత ప్రయారిటీ ఉన్నది కదా. బతుకమ్మ నీతో పాటు వేలాది మంది బతుకమ్మలు ఎత్తారు కదా. నిన్న ఒక్కదాన్ని ఎందుకు ఎంపీ చేసినాం? నిన్న ఒక్కదాన్ని ఎందుకు ఎమ్మెల్సీ చేసినాము? కేసీఆర్ గారి కూతురిగా ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి ఒక కుటుంబం నుంచి వచ్చినాం కాబట్టి చేసినాం. ఇవాళ ఇది జరిగింది, ఆత్మగౌరవం ఉన్నది. ఎవరికి లేదు ఆత్మగౌరవం? ఎంతమంది బిడ్డలు చనిపోలేదు? మరి వాళ్ళు కూడా మాట్లాడాలి కదా. చెప్పుకుంటూ పోతే చాలా ఉంటుంది. కవితక్క మాట్లాడేది అది శుద్ధ అబద్ధం. ఆమె ఉన్నటువంటి శక్తి ఎవరో మాకు తెలుసు, ప్రజలు అన్నీ చూస్తున్నారు.